ఆమేన్. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 కాడ నుంచి ఆఖరి వరకు మార్చి చదువుకుందాం. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 కాడ నుంచి ఆఖరి వరకు మార్చి చదువుకుందాం. మీ భాగం చదివేటప్పుడు నిదానంగా స్పష్టంగా చదవండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడే బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడలేదు, ఎదురక ఆయన తీర్పు దేవునికి తాను అప్పగించబడను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెలపై దారి తప్పుతారు. ఇప్పుడు ఆయన ఆత్మల కాపాడే మరి ఉన్నారు. సమయంలో మనం ఆరాధించే దాని కొరకు పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22, 23, 24, 25 వచనాల్లో భక్తులైనటువంటి పేతురు గారు తన జీవితంలో ఎరిగినటువంటి కొన్ని సత్యాలు మన ముందు వచ్చినాడు. ప్రభువుని ఆరాధించే ముందుగా మనల్ని మనం ఎలాగా పరీక్షించుకోవాలో, మనల్ని ఎలాగా పరిశోధించుకొని ఆయన చేసినటువంటి ఉపకారాలు, ఆయన చేసినటువంటి మేలు ఎలా తలంచుకుంటూ ఆయన ఘనపరుస్తూ ఆరాధించాలో ఈ మాటల ద్వారా కొన్ని మనం తెలుసుకున్నాం. మన ప్రియ రక్షకుడు మన కొరకు ఏం చేసినాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మన కొరకు చేసే త్యాగం ఏంటి, ఈ మాటలు మనం చూసినప్పుడు చూడండి. 22వ వచనం, 23వ వచనం వాళ్ళు చదవండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఎంత దయో ప్రేమ చూడండి. లోకంలో మన జీవితంలో మన మనుషులైతే ఒకవేళ ఎవరైనా దూషిస్తే మనం సంతోషిస్తాం కదా, సంతోషిస్తామా? ఎవరైనా దూషిస్తే మనం ఆనందిస్తాం, దూషించం మళ్ళీ వాళ్ళని కదా. నాకెళ్ళి చూడండి, మనల్ని ఎవరైనా దూషిస్తే మనం వాళ్ళని దూషించం కదా. ఏం మాట్లాడలేదు మీరు? తప్పనిసరిగా దూషిస్తాం. ఎన్ని చెప్పినా వాళ్ళు ఎంత భక్తులైనా ఎంత భక్తి కలిగి జీవించినట్టు చేసినా వాళ్ళు దూషించినారంటే ఏదో ఒక రీతిగా వాళ్ళు దూషిస్తారు. సరే, దేవుడు నిన్ను వదిలిపెడతాడా అని అంటారు. దేవుడు తీర్పు తీర్చుకోవడం వదిలిపెడతాడా ఆ మాట అయినా అంటారు. అంటారు. అయితే ఆయన దూషించబడ్డాడు, ఆయన దూషించబడి మళ్ళా దూషించలే. ఆయన నోట ఏ కపటం లేదంట. ఎంత అద్భుతమైన సంగతి. మన నోట కపటం ఉంటుంది, మన నోట దూషించే స్వభావం ఉంటుంది. అందుకనే యాకోబు నాయన అంటాడు, ఇది ఓ భయంకరమైన అగ్ని, నిరర్కమైనది. ఎలాంటిదంటే ఆయన చెప్తాడు, చిచ్చు పెట్టేదంట నాలుక, ఇక పెదాలని అంటే ఇష్టం. అందుకనే వారు అలా
బ్రతికినారు. కానీ మనుషుడిగా, మానవుడిగా, ఈ భూలోకంలో మానవుడిగా జీవించినటువంటి, శరీరం ధరించినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తప్పనిసరిగా వాళ్ళు దూషిస్తే దూషిస్తారు, శపిస్తే శపిస్తారు. అయితే ఇదైతే ఎంతమంది దూషించారు. తిండిపోతాడు అన్నారు, తాగుపోతాడు అన్నారు, దెయ్యాలు పట్టుకోడు అన్నారు. ఒక పక్కనేమో స్వస్థతలు, ఆరోగ్యాలు, అనేక మంది స్వస్థత పడి మేలు కలుగుతుంటే చూస్తూనే ఉంటారు. ఒక పక్కనేమో దూషిస్తూనే ఉంటారు, శపిస్తూనే ఉంటారు. అయినా ఆ శిలువ మీద కొట్టుకుంటూ తీసుకెళ్లి శిలువ ముందు ఏమన్నాడు? రకరకాలుగా దూషిస్తున్నారు. నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నారు, ఏయే చెప్పారు. అయినా ఒక్క మాట కూడా మాట్లాడేది. ఆయన నోట ఏం లేదంట. యోహాను సువార్త ఒక మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. అందరం కలిపే చదువుదాం. చదవండి. యేసు నతానయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. ఎంత అద్భుతమైన సంగతి! సాక్ష్యం. మార్చబడిన వ్యక్తి అయితే దూషించడు. నా ప్రియ రక్షకుడు ఆయన దూషించలే, నేను దూషించను. చిన్న సాక్ష్యం, మీకు తెలిసిన సాక్ష్యం. అది ప్రభు మహిమ కోసం. ఒక తమ్ముడు ఉన్నాడు, ఇష్టానుసారంగా తాగి బూతులు మాట్లాడి ఇష్టానుసారంగా ఏదేదో చేస్తారు. వాళ్ళ భార్య అంటది, వాళ్ళ ఇంటి మీదకి వస్తుంటే, నువ్వు మగవాడివి కదా, నా మీదగా ఇతరులు వస్తుంటే చూస్తా, నువ్వేంటి అసలు ఎంత ఏదేదో మాట్లాడేసింది. ఏం మాట్లాడినా, నేను బాప్తిస్మం తీసుకున్నా కదా, యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా అన్న మనకు అదే చెప్పాడా? దూషించని, తిట్టని. ఒకసారి అయిపోయింది, మళ్ళా అదే పరిస్థితి ఇష్టాచారం చేస్తుంటే తట్టుకోలేక పోలీసు వాళ్ళకి చెప్పిపోయి పోలీసులు చెప్తే ఎస్ఐ ఉన్నాడు, ఎవరా వాళ్ళు చేస్తుంటే నువ్వేందిరా మరి ఎందుకు ఊరుకున్నావరా, ఏం చేశాడు చూసావా తమ్ముడు, వాళ్ళ తిట్టేయన్ని ఫోన్లో రికార్డ్ చేసేసాడు. వాళ్ళు తిట్టరించాడు. తిట్టినాక దాన్ని రికార్డ్ చేసి 2 సార్లు రికార్డ్ చేసి ఆ పోలీస్ స్టేషన్లో ఇచ్చాయా, ఇంత చేస్తున్నారయ్యా నాకు, వాడు తాగి వచ్చాకని చెప్పాడు. మరి నువ్వేం చేస్తావరా పనిపాలరా, వాళ్ళు ఆ పకాలు చేస్తుంటే తిడుతుంటే నువ్వేమి కూరుకున్నావు? అప్పుడు చెప్పాడు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, ఏదో చిన్న పని చేసుకుని బతుకుతున్నా అయ్యా, నేను తిరగాల బతుకాల, నాకే ఆధారం లేదు, పైగా నేను ప్రార్థనకి వెళ్తా, యేసు ప్రభువుని నమ్ముకున్నా. ఎంత మంచి అద్భుతమైన సాక్షి కదా! ఎక్కడో కాదు చెప్పేది, మన సంఘంలోనే అలాంటి వ్యక్తులు ఉంటారని ఎంత సంతోషం. మాట బైబిల్లో ఆ మాట చెప్తుంటే సంతోషం ఏమొచ్చిందంటే, 1వ యోహాను ఒక మాట వచ్చింది, చక్కగా సంతోషమైన మాట ఏంటంటే, నా పిల్లలు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చట చూసి నాకు ఇంకంతకన్నా సంతోషం ఏందంటాడు. విన్నారా? ఇప్పుడు ఈ సందర్భం కాదు కానీ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే అంతకన్నా సంతోషం ఇది. నాకేంత సంతోషం వస్తే నాకెందుకోండి, నేను మీకు ఎందుకు చెప్పానంటే, నాకే ఎంత సంతోషం వస్తే నా దగ్గర రక్షించబడి నా దగ్గర బాప్తిస్మం తీసుకొని ఆయన ప్రభువులలో పాల్పొందుతూ విశ్వాసిగా జీవించేటువంటి ఒక వ్యక్తి బలహీనత ఉండొచ్చు. అలాంటి చిన్న సాక్ష్యం ఉంటే
నాకెంత సంతోషం అయితే దేవుడు ప్రాణం పెట్టాడే. గుద్దారు, ఏం మాట్లాడలే. దూషించారు, ఏం మాట్లాడలే. ఇష్టానుసారంగా చిత్రహింస చేశారు, నోరు తెరవట్లే, ఏం మాట్లాడలే. ఏమా నిద్రపోగారు. ఆయన దూషించబడి చదవండి. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడట. చదువు. ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాజు మీద మోసుకొనిపోయాను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. విన్నారా? ప్రభువుకి ఎంత సంతోషం. నువ్వు నేను మన జీవితాల్లో వాళ్ళు దూషించిన, శపించిన, తిట్టిన, ఇష్టానుసారంగా మాట్లాడినా నా ప్రియ రక్షకుడే సహించగలిగి, నా ప్రియ రక్షకుడే భరించగలిగి, నా ప్రియ రక్షకుడే నా కొరకు ప్రాణదానం చేసినాడే. ఆయన మార్గం అంటే ఇక్కడ ఒక చక్కని మాట పైన చూడండి. 21వ వచనం చూడండి ఏముందో. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి చదువు. మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చి. అందరూ చదువు మళ్ళీ అందరం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినది. ఒక మాదిరి. ఇలా రక్షించబడిన దేవుని పిల్లలవి, రక్షించబడినటువంటి దేవుని బిడ్డలవి ఎంత మరి ఓర్పు కలిగి, సహనం కలిగి, దీనత్వం కలిగి ఎలాగా జీవిస్తాం. మరి దూషించే వారికి మనం ఏం చేస్తాం? అందుకని యేసయ్య ఈ లోకంలో ఉండమని చెప్పిన ఒక మాట, మిమ్మల్ని కుడి చెప్ప మీద కొడితే ఎడం చెప్ప కూడా మీకు ఉన్నారు. ఉండాలంటారా? మనల్ని ఉండాలి. మనం అసలు దూషిస్తేనే ఏదన్నా అనుకోండి, ఊహించుకోండి. మీ బిడ్డ విషయంలో ఏదన్నా ఒకడు పక్కో లేదని అన్నట్టుగా నీకు తెలిసింది, నువ్వేం చేస్తావు? మనం ఏం చేస్తాం? ఆలోచించండి. అంటే మన ప్రియ రక్షకుడు ఒక మార్గం, అంటే ఒక మాదిరి. ఏ మాదిరి? క్రీస్తు కూడా చదువు. చూడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినాడు. అందుకనే ఆయన దూషించబడిన బదులు దూషించలే. న్యాయముగా తీర్పు దేవునికి, న్యాయాధిపతికి నిలబడి ఆయన తీర్పు తీర్చబడి అన్యాయంగా, ఆయన ఏ పాపం లేకపోయినా ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. న్యాయమై కలిగిన దేవుడికి. అందుకంటాడు చూడండి, కొంచెం ఒక అంటలైనగా ఆయన ఎలాగ చేస్తూ వచ్చాడో చూద్దాం. ఫిబ్రవరి రాజపత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రియ రక్షకుడు ఆయన చేసినటువంటి మార్గం, ఆయన మనకు మాదిరి చూపించాడంట. ఎలాంటి మార్గంలో ఉండాలి, మనం ఎలాగా ఆయన ఆరాధించేటువంటి బిడ్డలు ఆయన చేసిన దానిలో. అవును ప్రభా, నిన్ను దూషించినా నా కోసం నువ్వు మౌనం వహించావయ్యా. చదవండి 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం గలవాడై లేనివాడై సమస్త విషయములను మనవలే శోధించబడినను ఆయన పాపము లేని వాడు. అది రైజులా ఎంత అద్భుతమైన సంగతి. మనలాగనే శోధించబడ్డాడు. రకరకాలైన శోధనలు రాలేదా? సాతాను ఎత్తుకొని పోయాడు బాప్తిస్మం తీసుకున్నాక.
40 దినాలు తీసుకెళ్ళాక ఇదిగో నువ్వు దేవుడి కుమారుడు అయితే అటు నుంచి దువ్వు, దేవుడు నిన్ను అరిచేతులు ఎత్తుకుంటాడని చెప్పాడు. ఇంకా ఏంది, రొట్టెలు చేసుకో, రొట్టెలు నువ్వు అంటే అవుతాయి, తిను అని చెప్పాడు. ఏం మాట్లాడలే. ఇంకా ఏం చెప్పు, వాడికి సమాధానం చెప్పినాడు కానీ దూషించలే. ఎవరా నన్ను పట్టుకొని, నేను దేవుడిని పట్టుకొని పరిశుద్ధుడిని పట్టుకొని నన్ను ఇలాగా అంటావా అన్నాడండి. ఎక్కడన్నా అన్నాడా? మాట్లాడండి అన్నాడా? ఏం మాట్లాడే. 1 పేతురు 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. పాపములను తీసివేయుటకై చూడండి. ఎందుకంటే ఆయన వచ్చింది పాపములను తీసివేయుటకై. ఆయన ప్రత్యక్షమైనాడు. మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. ఎందుకు వచ్చినాడంటే, ఎందుకు ఇలాగా మౌనం అయినాడంటే మన పాపాలను క్షమించడం కొరకు. ఆయన పాపం లేదు. పాపాలను క్షమించడం కొరకు, పాపాలను తీసివేయడం కొరకు ఆయన లోకానికి వచ్చినాడు. పోయిన వారం ఒక మాట చెప్తున్నాను. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు, అసలు ఎందుకు నమ్ముకున్నామని అడిగినాను. ఇదే కారణం, మన పాపాలు తీసివేయటం కొరకు ఆయన లోకానికి వచ్చినాడు. అంతేనా? లేఖనాలు మనం చూస్తే మనం ఎప్పుడు చదువుకునేది యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఒకసారి చదవండి. ముందు 11-12 వచనం. 11-12 వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11-12 వచనం చదవండి. చదువు. నీతివంతుడైనటువంటి నా సేవకుడు ఎవరి కోసమా? జనుల దోషములను భరించి. చూడండి, లోకంలో అందరి మనుషులందరి దోషాలని భరించడం కొరకు ఆయన ఏమయ్యాడమ్మా? నాచారమా ఏమయ్యాడు? ఏందో చేయి, ఆ పోటీది కొందాం. ఎందుకండి ఆరాధన చేసేటప్పుడు ఇప్పుడే వచ్చావు కూర్చో, నిద్రపోతే ఎట్లా? చదవండి, మళ్ళీ చదువు. అతడు తను కలిగినటువంటి వేదన చూసి తృప్తి నందు. ఎవరు? తండ్రికంట, యేసయ్యనంట చిత్రహింస చేస్తుంటే తండ్రికి తృప్తి అయిందంట. మన కొరకు నలుగొట్ట కొరకు, మన కొరకు చిత్రహింస చేసేదాని కొరకు తండ్రికి ఇష్టమైందంటండి. తండ్రికి సంతోషమైందంట. ఎంత ప్రేమ చూడండి. తన కుమారుడిని మన కొరకు సిలువలో నలుగొట్ట కొరకు ఆయన వదిలిపెట్టేసినాడు. చదువు. నీతివంతుడకు నా సేవకుడు జనుల పాపములను భరించి. చదువు 12 కూడా చదువు. అనేకులను నిర్దోషులుగా చేసను కావున చదువు. చదువు. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. చాలే తన ప్రాణాన్నంట దారపోసాడంటే అట్లా పోసినాడంట. ఎంత ప్రేమ! ఎందుకు మనం నీతివంతులుగా చేయడం కొరకు, మన పరిశుద్ధులుగా చేయడం కొరకు, అయోగ్యులైన మనం యోగ్యులుగా చేయడం కొరకు ఆయన తను తానుగా అర్పించుకొని మనల్ని నీతివంతులుగా పరిశుద్ధులుగా చేసినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. 46వ వచనం చూడండి జాగ్రత్తగా అండి. మన పాపాలు తీసివేయడం, తన ప్రాణాన్ని దారపోసిన ఆయన. ఇప్పుడు అక్కడ ఒక జడ్జిమెంట్ జరుగుతుంది.
ఇప్పుడు ఆయన చెప్తాడు. చదువు నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? చూడండి. కాబట్టి ఆయనలో అందుకని ఆయన నోరు తెరవలేదంట. ఆయన నోరు తెరవలేదంట. ఈ మాట చెప్పండి నాతో ఒక మాట ఒకసారి. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదరక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఏం చేశాడట? ఏం చేశాడు? ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఆయన ఏమాత్రం కూడా, ఎందుకంటే మా క్షమించడు, మా పాపాలు క్షమించడు, మన నీతివంతులుగా చేయడు, ఆ పరిశుద్ధమైన దేవుని సాధించదు. ఎలాగ ధైర్యంతో తండ్రి, దేవా, అబ్బా, నానా అనే భాగ్యం మనకు అనుగ్రహించడం కొరకు ఆయన తను తానుగా అప్పగించుకొని ఇప్పుడు అంటాడు, నాలో పాపం ఉందని ఎవరైనా మీరు చెప్పగలరా? ఎవరు చెప్తారు? ఆయన పాపం లేనటువంటి వాడు, ఆయన దూషించబడి కూడా ఏం చేయనివాడు. అందుకంటాడు. అంత ఆశ్చర్యమైన మాట అంటే అదే యోహాను సువార్త 14వ అధ్యాయం చాలా బాగా 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వారికి సంబంధం ఏమీ లేదు. 14:30 చదువుతాను మరి. నేను తీసుకోవట్లే, ఎవరు చెప్తా. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. చదువు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వారికి సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు. ఏంటంట? ఏమామా మరి అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగ చేయుచున్నాను. ఇందాకేమన్నాడు యెషయా గ్రంథంలో? ఆయన నలుగొట్ట ఆయనకి ఇష్టమైందంట. ఆయన చిత్రహిమ చేయుట ఆయన సంతోషం కలిగిందంట. అంటే మన ప్రియ రక్షకుడే ఒక మాదిరి, ఆ తండ్రికి ఇష్టమైనటువంటి వాడుగా ఆయన వచ్చిన పని నెరవేర్చినటువంటి వాడు ఉన్నప్పుడు నేను ఆ తండ్రి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రాణదాతను మనము ఆయన మార్గంలో నడిచి ఆయన ఘనపరిస్తే ఇంకా ఆయనకి ఎంత సంతోషం కలిగింది, ఆయన ఆనందించబడుకుంటాడు. అందుకని అమ్మా, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించేవాడు కావాలమ్మా, అట్టి వారు తండ్రి కోరుతారమ్మా అని చెప్పాడు. చెప్పలేదా? అందుకంటాడు ఆయన చెప్పాడంట, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినాడు. ఒక మాదిరిది. ఎందుకంటే ఆరాధకుడు ఏదో వారం అంతా ఇష్టానుసారంగా ప్రవర్తించి, ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా జీవించి మళ్ళా ప్రభుదేనా వచ్చి, దేవా తప్పు చేసినా పాపం చేసినా క్షమించు, యేసునామములో ఆరాధిస్తున్నావు తండ్రి. అది ఆరాధన అంటారా? యేసయ్య ఈ లోకంలో ఉండగా మత్తయి సువార్తలో చెప్పాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, వారి హృదయము, అది కూడా చదవండి పని. మత్తయి సువార్త 9:15 చదవండి. 15 అమ్మా, 15 13 కలిచామంటి చదవండి. ఇది నిమిత్తము 13 అధ్యాయమే. పైన చదువు ఏం కాదు. ఇది నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నా. చదువు. అది ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని మనసు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారి హృదయమును త్రొవ్వినది, వారి చెవులు వినుటకు అందములైనవి,
క్షమించు అది చదువు అదే మళ్ళీ చూసుకోండి చదువు ఇప్పుడు చదువు. వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము చాలా దూరం ఉంది. యేసయ్య ఈ లోకంలో చెప్పినప్పుడు ఈ ప్రజలు మనం మన పెదాలతో దేవుని ఘనపరిచేవాడు ఉన్నాం. ఈయన అంటాడు, ఈయన దూషించబడి బదులు ఆయనలో పాపం ఏమీ లేదు, ఆయన నోట ఏ కపటం లేదంట. ఆయన నోట ఏ కపటం లేదు. ఇందాక యోహాను సువార్తలో ఒక ఆయన గురించి చెప్పాడు. ఆయన ఇశ్రాయేలు అంటే మార్చబడిన వారు కపటము లేని వారికి ఉండాలి. మన పెదాలు, మన నోరు, మన హృదయం కపటము లేనటువంటిది. అంటే పెదాలతో ఆరాధించే వారం కాదు, హృదయపూర్వకంగా సంపూర్ణంగా అవును ఆయన నా కొరకు ఇన్ని త్యాగాలు చేసినావు, నా కొరకు ప్రాణదానం చేయటం కాదు, అంత చిత్రహింస చేయబడి ఉద్దబడి హింసించబడి ఇన్ని నా కొరకు అనుభవించి నాకు ఒక మాదిరించిపోయినావు. తండ్రికి నువ్వు అలా ఇష్టమైన వాడిగా నువ్వు జీవించి తండ్రిని ఘనపరిచినావు. మరి నా తండ్రిగా నిన్ను నేను ఘనపరచకు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నానని ఆయన ఆరాధిద్దాం. ఈ మాట చదువుతాం మరొకసారి. మత్తయి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనం మళ్ళీ చదవండి. ఆయన నోట ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొను. ఇంకో మాట కింద కూడా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని పోయాను. అన్నారా? ఎందుకు ఆయన ఇలాగ శ్రమ పెట్టబడాలంటే మనం శరీరంతో చేసిన పాపదోషాల కొరకు ఆయన శరీరం ద్వారా మన పాపాలు శిక్షించబడి క్షమించిన ఆ దేవుణ్ణి మనం ఘనపరిచే వారిగా ఆరాధించే వారికి ఉండాలని కోరుతాడు. అందుకంటాడు ఆఖరిగా రోమీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఒకళ్ళు చదవండి. రోమా 4వ అధ్యాయం 25వ వచనం చదువు. ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడకై లేపబడేను. నాతో చెప్పండి ఈ ఒక్క మాట. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడకై లేపబడిను. నువ్వు గుర్తిస్తే, నువ్వు ఎరిగితే, అవును తండ్రి, నా కొరకు నా అపరాధాలు, నా దోషాలు, నా అతిక్రమాలు, నా చేసిన ప్రతి దాని కొరకు నువ్వు శిక్షించబడి నా నిమిత్తం అప్పగించబడి నన్ను నీతిమంతులుగా చేసేదాని కొరకు నువ్వు చేసిన ఈ గొప్ప త్యాగాన్ని బట్టి అయ్యా నేనేమిచ్చి రుణం తీర్చగలను. పొలమంచి నమస్కరించి సాగిలపడదాన్ని ఆయన పాదాల దగ్గర సాగిలపడదాం. అది 8వ అధ్యాయం. ఈ రోమీయుల రాసిన పత్రికనే 8వ అధ్యాయం ఒక మాట 3-4 కలిసేవండి. అందరం కలిపే చూద్దాం. చదవండి. 8వ అధ్యాయం 3-4. మరి శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని
సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి మన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. ఎంత ప్రేమ చూడండి. మన కొరకు ఆయన శిక్షకు విధించినాడండి. ఒకళ్ళు చదవండి. శరీరమును అనుసరించి అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు చదువు. శాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అంటే ప్రభువుని ఎన్ని చెప్పుకుంటూ పోతే, అందుకని ఎందుకు రక్షించుతాడు, ఎందుకు మనల్ని రక్షించుతాడంటే ఈ పేతురు నాయన అంటాడు ఒక మాట. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిపే చూద్దాం. ఆరాధన కొరకు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమవుతున్న వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొంతైన ప్రజలై ఉన్నాము. ఏంటంట? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమవుతున్న వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని మాట్లాడండి. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేసే నిమిత్తం. అందుకే ఆరాధించే వాళ్ళగా ఆయన గుణాతిశయాల్ని ఒక్కొక్కటి ఇప్పుడు లెక్కేసుకుంటూ పోతే 20 రకాలైన తలంపులు చెప్పారు. అంటే ఒక్కొక్కటి చెప్పలేదు విడిగా మీకు, అన్నీ ఒక్కొక్కటి ఆయన మాదిరికరంగా చూపించిపోయి మన కొరకు ఎలాగ శ్రమ పెట్టబడ్డాడు అవన్నీ ఆయన గుణాతిశయాలు. ఇవన్నీ ఆ గుణాతిశయాలు మనం ప్రచురం చేసే నిమిత్తం ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి. మరి ఆయన ప్రచురం చేస్తున్నామా? ప్రచురం చేసే వారిగా ఏర్పరచుకున్నటువంటి రాజులైనటువంటి యాజక సమూహంగా, ఊరికి ఆరాధన రాజులైన యాజక సమూహం, పరిషత్ జనమ చేసావు, దేవుని సొత్తే. అసలు దాని సంగతి నీకు తెలియదు. ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు నేను రాజుగా చేసుకున్నాడు. అసలు రాజు అంటే నువ్వు ఎక్కడ ఉంటే ఇప్పుడు వచ్చావా? రాజు ఎప్పుడు వస్తాడు? మాట్లాడు. రాజు ఎప్పుడు వస్తాడు? అయిపోయినా ఒక వస్తాడా ఆరాధన? రాజు ఎప్పుడు వస్తాడు? ప్రజలందరి ముందు అందరూ వచ్చి కూర్చున్న తర్వాత రాజు వస్తాడు. అందరూ లేచి నిలబడతారు. అప్పుడు ఆయన కూర్చున్నాక అప్పుడు కూర్చుంటారు. అంతే కదా? మరి నువ్వు రాజువు కదా, నువ్వు రాజువి. నేను ఇప్పుడు ఆ సంగతి చెప్పట్లేదు, కానీ నిన్ను రాజులైన యాజక సమూహంగా చేస్తున్నాడు. లోకంలో చూసిన వాళ్ళందరూ నువ్వు వస్తుంటే నువ్వు రాజకుమార్తెగా రాజకుమారిగా కనపడాలి. ఎలా వస్తావు? ఏడుచుకుంటానో, లేదా అట్నో ఎట్నో వాళ్ళనో ఏళ్ళనో ఏదో తిట్టుకుంటానో, లేదా మనసులో అయినా లోపలైనా అదో ఇదో అంతా మన ఆలోచన అంతా ఏంది? అది తినాలి, ఇది తినాలి, అది కావాలి, ఇది కావాలి. తిండి తప్పితే రెండో సంగతే రాజు ఉంటుంది. రాజు చేసే పని ఏంది? రాజులు ఎలాగుంటారు? ఆయన కుమారుడైనటువంటి మనము రాజులం కదా. యాజక సమూహం అంట. మూడోది పరిశుద్ధమైన జనం. నాలుగోది ఆయన సొత్తు. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకొని, కొంతమంది ఆరాధన చేసేటప్పుడు అయ్యా మేము రాజులైన యాజక సమూహం చేసాము, పరిశుద్ధ జనం చేసాము, నీకు వందనాలు స్తోత్రాలు, నేనేమో నా పని నా వారమంతా ఒక్కదానికన్నా నేను వచ్చి నీ సన్నిధిలో, లేకపోతే ముందన్నా ఒక అరగంట ముందు వచ్చి నీ సన్నిధిలో నీ కనపడే ఎంత చేసిన ప్రభుకి తల వంచి నమస్కరించి సాగిల పట్టకు. ఎంత ఇంకా చెప్పుకుంటా ఆయన గుణాంశాలు నేను చెప్పాలంటే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. బైబిల్ ముడవకపోతే వస్తానే ఉంటాయి, కానీ ముడుతున్నాలే. 3వ అధ్యాయం 13, 14 గలతీ రాసిన పత్రిక
3వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. ఎట్లా? 3వ అధ్యాయము 13, 14 కలిసామండి. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు. జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకు అవసరము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపములని విమోచించెను. ఇందుకు వచ్చి రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తులని వ్రాయబడి ఉంది. ఇందుకు గురించి క్రీస్తు మన కొరకు శాపగ్రస్త అయిపోయినాడయ్యా. ఆ గుణాత్యాలు నువ్వు ఒక్కొక్కటి నీకు అసలు గుర్తుందియా? అక్కడ కింద 2 చూడండి, అక్కడ ఉంది. శాపగ్రాహి అయిపోయినాడంట నీ కోసం నా కోసం. ఆయన ఆ కింద భాగం చదవండి, ఇక్కడ నుంచి క్రీస్తు ద్వారా అక్కడ చదువు. అన్ని జనులకు కలుగుటకై. చూడండి, చూసుకోండి, బైబిల్ చూసుకొని గుర్తుపెట్టుకోండి, పెట్టుకొని చదువు. క్రీస్తు మన కోసము శాపమై మనం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందుకు వచ్చి రాని మీద వేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తని వ్రాయబడినది. చూడండి, మన కొరకు శాపగ్రాహి అయినాడండి. శాపగ్రాహి అయినాడు మన కొరకు. అట్టి ప్రియ ప్రభుని నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి